'దేవగుడి' అనే టైటిల్‌తో ఉన్న సినిమా సన్నెక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపుల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమాతో చెప్పాలనుకున్న పాయింట్ కొత్తదేం కాదు. ఈ మధ్య ప్రతి సినిమాలోనూ చెప్తూనే ఉన్నారు. ఇంకా అలాంటి దాన్ని చెప్పడానికి తీసుకున్న స్టోరీ కూడా కొత్తది కాదు. ఎప్పుడో మనం 'యజ్ఞం' సినిమా టైం నుంచి చూస్తున్న లైన్ లాగే ఉంటది. విలన్ ఇంట్లో హీరో పనిచేస్తా ఉంటాడు. విలన్ కూతురు హీరోకి లైనేస్తా ఉంటది. ట్రాక్ సినిమాలో ఎలా ముందుకెళ్ళింది అన్నట్టుగా సినిమా ఉంటది. సినిమా స్టార్ట్ అయ్యాక చైల్డ్ క్యారెక్టర్‌లతో సాంగొస్తూ వాళ్ళ బాండింగ్‌ని చూపిచ్చారు. అదైతే చూడడానికి బానే అనిపిచ్చింది. కానీ అది అయిపోయాక సినిమాలో ఎక్కడా కూడా అలాంటి ఎమోషన్‌ని 1% కూడా చూపించడానికి ట్రై చేయలేదు. ఇంక వీళ్ళు పెద్దయిపోయాక వీళ్ళ ఫ్రెండ్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉంది అన్నట్టుగా సీన్ గాని, హీరోయిన్‌ల మధ్య లవ్ ఉంది అన్నట్టుగా సీన్స్ కానీ అస్సలు ఉండవు. ఏవో సీన్స్ ముక్కలుగా వస్తున్నట్టు ఉంటది. సినిమా కూడా ఎక్కడ ఫ్లోలో ముందుకెళ్ళినట్టు అస్సలు ఉండదు. సినిమాలో 2 యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం కొంచెం గ్రాండ్‌గా చూపిచ్చారు. అందులో స్టార్టింగ్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు బానే అనిపించింది కానీ, తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ చేస్తున్నారనిపించింది. ఇంక సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఎలా స్టార్ట్ అవుద్దంటే, హీరోయిన్ వచ్చి హీరోని హగ్ చేసుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ వచ్చి చూస్తది. దాంతో సినిమాలో ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అవుద్ది. ఆ సీన్‌నయితే చాలా సిల్లీగా చూపించారు. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వస్తూ ఉంటాడు. ఆ కారు సౌండ్‌లో గట్టా హీరో కింద పడి కంగారు పడతా ఉంటే, హీరోయిన్ మాత్రం ఏదో కామంతో ఉన్నట్టు హీరోని పట్టుకొని అస్సలు వదలదు. అప్పటికప్పుడు హీరోయిన్‌కి అంత ప్రేమెందుకొచ్చేసిందనే విషయం కూడా అర్థం కాలేదు. డైరెక్టర్ గారు ఇప్పుడు ఆ సీన్‌లో వాళ్ళిద్దరూ దొరికిపోవాలి అన్నట్టుగా రాసుకొని అలా తీసినట్టుగా అనిపిస్తది. ఇలాగే ఇంకో సీన్‌లో హీరో క్యారెక్టర్ మంచిదని చెప్పి ఇంకో క్యారెక్టర్‌కి తెలియాలి. ఆ క్యారెక్టర్‌కి అలా తెలియాలంటే హీరో మంచితనం తెలుసుకోవడానికి ఏదో సిట్యుయేషన్ క్రియేట్ చేయాలి. కానీ ఈ సినిమాలో అయితే ఎలా ఉంటదంటే హీరో రాసుకున్న డైరీ ఒకటి కనిపిస్తది. ఆ డైరీలో ఏం రాస్తాడంటే నాకు వీడి ఫ్రెండ్‌షిప్పే ముఖ్యంరా అని రాస్తాడు. అది చూడగానే అతను కరిగిపోయి అప్పటి వరకు వద్దన్న అన్నిట్లికి ఓకే చెప్పేస్తాడు. అది చూస్తున్నప్పుడైతే కామెడీ కోసం వాడుకోవాల్సిన సీన్‌ని సీరియస్‌గా వాడుకున్నారేంటి అనిపించింది. ఇంకిలా చెప్పుకుంటూ పోతే సినిమాలో ఇలాంటి సీన్స్ చాలా కనిపిస్తా ఉంటాయి. హీరో, హీరోయిన్‌లు ఒక సీన్‌లో ఎక్కడో సముద్రం ఒడ్డున రొమాన్స్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళు రొమాన్స్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళని చంపడానికి ఎవడో వస్తాడు. ఇంకా అలా వచ్చిన వాడిని చంపడానికి హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వస్తాడు. ఇంకా అది చూసినప్పుడైతే వీళ్ళు రొమాన్స్ చేసుకునే ప్లేస్‌లో నువ్వేం చేస్తున్నావురా అనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో అయితే ఒక క్యారెక్టర్‌ని కొంతమంది విలన్స్ వచ్చి చంపేస్తారు. అప్పుడు హీరో కోపంగా వాళ్ళందరిని చంపడం స్టార్ట్ చేస్తాడు. హీరో వాళ్ళందరిని చంపేలోపే అక్కడున్న శవం శ్మశానం వరకు వచ్చేస్తది. అది కూడా కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌లో ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. సినిమాని ఎక్కడెక్కడో ఒక ఫ్లోలో ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేసినట్టు అనిపించలేదు. ఏవేవో సీన్స్‌ని రాసుకుంటూ తీసేసినట్టు అనిపించింది. ఇంక సినిమా లాస్ట్‌లో మెయిన్ క్యారెక్టర్ రియలైజేషన్ కూడా ఏదో రావాలని చెప్పినట్టు వచ్చేసిందండి. ఫైనల్‌గా సినిమాలో చెప్పాలనుకున్న విషయమో కొత్తగా లేదు. చెప్పిన విధానం ఒక ఫ్లోలో లేదు. అలాగే ఎక్కడా కూడా ఎమోషనల్ కనెక్షన్ లేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు అస్సలు బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.